హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా మేమైతే సండే రోజు సాంగి టెంపుల్కి అయితే వెళ్దామని 1 డే బిఫోర్ అయితే అనుకున్నామండి. ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి. మార్నింగే లేచి హడావిడిగా టిఫిన్ అయితే అయిపోయిందండి. దోశ చేశాను. ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేసుకొని ఇంకా అందరము ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే సాంగి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మీరు కూడా వచ్చేసేయండి మాతో పాటు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుందండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? పదండి. హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? ఫస్టే చెప్పేసాను కదా ఇంట్రొడక్షన్, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో కూడా అడుగుతున్నాను. అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి కింద. ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. అంటే సంక్రాంతి రాకముందుకు వచ్చిన సండే రోజు వ్లాగ్ అండి ఇది. ఇంకా అప్పటికి 2 వీక్స్ ఉండేనండి మనకు సంక్రాంతికి. ఇంకా ఎందుకు ఇంత లేట్గా పెడుతున్నానంటే, ఇంకా మధ్యలో క్లీనింగ్ అనేసి సంక్రాంతి కంటే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం కదండి. ఇంకా అలా అని చెప్పేసి అయితే డీప్ క్లీనింగ్ అయితే చేస్తాం కదా. ఇంకా దాంట్లో పడిపోయి వీడియోస్ అయితే కొంచెం లేట్గా పెట్టడం అయితే జరిగిందండి. ఇంకా పండుగ అంతా అయిపోయింది కదండి. పండుగ వైబ్స్, పండుగ ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడికి ఇంకా సెట్ అయిపోయారు కదా. స్కూల్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయాయి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజు వచ్చేసి మండే రోజు అండి. అంటే డేట్ వచ్చేసి 19. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇంకా చెప్పాను కదా మీ అందరికీ సాంగి టెంపుల్కి అయితే వెళ్తున్నామని. చాలా డేస్ అయితే అయిపోయిందండి. క్రిస్మస్ హాలిడేస్లో ఈసారి ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంకా ఇంట్లోనే అలా గడిచిపోయింది. ఇంకా పిల్లలు ఎక్కడికన్నా వెళ్దామంటేను సాంగి టెంపుల్కి బండి మీద అయితే వెళ్తున్నామండి. ఇంకా ఎవ్రీ టైం కూడా బండి మీదనే వెళ్తాము. అలా అని చెప్పేసి అయితే ఇంకా మార్నింగే అంటే సాటర్డే రోజు అయితే అనుకున్నాము వెళ్దామనేసి అయితే. ఇంకా సండే రోజు మార్నింగే లేవడము, ఇంకా త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయేసరికి 11 అలా అయిందండి టైం వచ్చేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు కానీ అవన్నీ ఏం క్లీన్ చేయలేదండి. ఇంకా వచ్చాక అయితే చేసుకుందాం ప్రశాంతంగా అనేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మధ్యాహ్నము 3 అయిపోయాక క్లోజ్ అవుతుంది అనుకుంటానండి టెంపుల్. అలా అనేసి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగలేదండి. ఇంట్లోనే టిఫిన్ చేసేసాము కదా, ఎక్కడ ఆగకుండా అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. పక్కన బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ప్లీజ్ మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా కుదిరితే కొంచెం షేర్ చేయండి. కమెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. అంటే వీడియో ఎక్కడో ఒక చోటైతే మీకు నచ్చి ఉంటుంది కదా, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ప్లీజ్ ఒక్క కమెంట్ చేయండి కింద. వీడియో చూసిన వాళ్ళు కూడా ఒక్క లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియోలకి వెళ్ళిపోతే ఇంకా చూస్తున్నారు కదండి. ఇంకా బండి మీద అయితే అక్కడక్కడ లొకేషన్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది కదండి గ్రీనరీతో. నాకు చాలా ఇష్టం అండి మొక్కలంటే. ఇంకా ప్లేస్ లేక పెంచుకుంటే ఏమంటారు మొక్కలను పెట్టడం జరగట్లేదు, కానీ ప్లేస్ ఉంటే మాత్రం ఇంకా వదలకుండా పెట్టేసేదాన్ని. చూద్దాం ఫ్యూచర్లో మనకు అన్నీ కలిసి వస్తే ఇంకా మంచిగా ప్లాన్స్ అయితే పెట్టాలని చాలా కోరికనండి. అసలుకి ప్లానింగ్స్ అయితే ఉన్నాయి, చూద్దాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 2 ఏమో అయింది అనుకుంటానండి. ఎందుకంటే మేము అక్కడక్కడ ఆక్కుంటూ అయితే వెళ్తాము కదా. 2 అయిపోయింది లేండి టైం వచ్చేసి. ఎగ్జాక్ట్గా అయితే టైం చూడలేదు నేను. అలా అయితే సండే రోజు సాంగి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకా సాంగి టెంపుల్ దగ్గర చాలా బాగుంటుందండి లొకేషన్ వచ్చేసి.
ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి కింద, ఓకేనా? మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇది పాత వీడియో కదండి, ఇదైతే ఫస్ట్ పెట్టేద్దాం అనేసి అయితే పెడుతున్నాను. సంక్రాంతి వీడియోస్ ఇంకా ముందు పెడతానండి. కొన్ని పాత బ్లాగ్స్ అయితే ఉన్నాయి, వీడియోస్ అయితే ఉన్నాయి. అవైతే ఫస్ట్ ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేసిన తర్వాత సంక్రాంతి బ్లాగ్స్ అయితే వస్తాయండి. అక్కడ కొన్ని అయితే పిక్స్ తీసుకున్నానండి. చాలా బాగుంటుందండి సాంకి టెంపుల్, చాలా కూల్గా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, సాంకి టెంపుల్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ సంక్రాంతి రోజు అయితే అర్షలు అయితే ట్రై చేశానండి. ఫస్ట్ డే అయితే అంత సక్సెస్గా అయితే రాలేదండి. ఇంకా చేయగా కొంచెం అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉందండి. నేను అర్షలు 3 ఇయర్స్ నుంచి అయితే ట్రై చేశానండి. ఇంకా ఈ ఇయర్ వచ్చేసి కొంచెం ఒక 40% అయితే సక్సెస్ అయ్యానండి. ఇంకా మీకు తెలిసిందే కదండి, అరిసెలు చేయడం చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాకపోతే నాకు చేయడం అంటే చాలా ఇష్టం అండి. అరిసెలు చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా ఎవ్రీ టైం అలా చేస్తూ ఉంటాను. సక్సెస్ అవ్వకపోతే ఇంకా దాంతో అయితే ఏదో ట్రై చేస్తూ ఉంటాను. కాకపోతే ఫైనల్గా అయితే ఈసారి కొంచెం సాటిస్ఫై అయితే అయ్యానండి. మీకు వీడియోస్ అయితే పెడతానండి. కమ్మింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి, సంక్రాంతి బ్లాగ్స్. ఇది ఇంకా పాతది అనేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా దర్శనం అయితే చేసుకున్నామండి. అక్కడ కోతులు అయితే చాలా విపరీతంగా ఉంటాయండి. చేతులు అసలు కవర్ ఏది మనం పట్టుకున్నా ఇంకా లాక్కొని వెళ్ళిపోతాయండి. నేను వచ్చేసి పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కార్తీక్ అంతా తినలేదనేసి అయితే బనానాస్ అయితే కవర్లో పెట్టుకొని వెళ్ళానా. ఇంకా ఎంట్రీ కాగానే ఒక కోతి వచ్చి లాక్కొని వెళ్ళిపోయిందండి. చాలా భయం వేసింది. ఇంకా అది ముంగటికి వచ్చి నిలబడంగానే నేను కవర్ ఇట్లా లాక్కోగానే ఇంకా వదిలేసానండి. అలా 4 బనానాస్ ఏమో ఉండేనండి. ఇంకా ఉండలి అనేసి అయితే వీటికైతే కవర్ ఇచ్చేసానండి. నేను చక్కగా మంచిగా తీసుకొని తినేసాయి బనానాలు. ఇంకా దర్శనం అయిపోయాక ఇక్కడ పులిహోర అయితే తీసుకున్నాము. దేవుడి ప్రసాదం ఉంటుంది కదా, ఇంకా అది తింటూ కాసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసామండి. ఇంకా చూస్తున్నారు కదా, అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. చాలా గ్రీనరీతో పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా దర్శనం అంతా అలా అయిపోయిన తర్వాత చాలా టైం అయితే మిగిలిందండి. ఇంకా తిరిగి అయితే ఇంకా బయలుదేరుతున్నామండి ఇంటికి. చూస్తున్నారు కదా, ఇలా మనకు ఆకాశం భూమి కలవదు కానీ కలిసినట్టు అనిపిస్తుంది కదండి. ఇంకా అలా చూడడం చాలా బాగుంటుంది కదా. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు ఉండరులేండి. ఇంకా అలా చూస్తూ ఇలా ఇక్కడైతే నిలబడ్డానండి. ఇంకా మా వారైతే బండి తీస్తున్నారు. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. చాలా టైం అయితే అక్కడ స్పెండ్ చేసామండి. ఇంకా మళ్ళీ పిల్లలకు లంచ్ టైం అవుతుందనేసి అయితే ఇంకా బయలుదేరిపోయాము. కోతులు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా ఎవరైనా వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు చేతిలో కవర్లు అలాంటివి అయితే ఏం పట్టుకొని వెళ్ళకండి. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా దారి మధ్యలో జామకాయలు అమ్మే దగ్గరికి అయితే ఏమంటారు, దారి మధ్యలో జామకాయలు అయితే అమ్ముతున్నదండి ఒక ఆమె. ఇంకా ఏమంటారు, ఇంకా ఇట్లా మధ్యలో కట్ చేసి ఉప్పు కారం అయితే చల్లిస్తుందండి. ఇంకా బండి మీద తింటూ ఇంకా బయలుదేరిపోయామండి. చాలా అంటే స్వీట్ బాగానే ఉంది కానీ చాలా కచ్చిగా ఉండేనండి. ఇంకా కారం చల్లింది కదండి, మూతంతా మండుతుంది. నాకు మా నిత్యకం చాలా ఎక్కువగా చల్లిందండి కారం. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నామండి. చూస్తున్నాను ఫ్రెండ్స్.
ఇంకా సగం దూరం రాగానే పిల్లలకు ఆకలి అని అన్నారండి. ఇక్కడ ఒక రెస్టారెంట్లో అయితే ఆగాము. ఇంకా ఇక్కడ లంచ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి 6 అయిపోయిందిలేండి. ఇంకా మేము మెల్లమెల్లగా ఆకుటాకుడైతే వెళ్తాము కదా, కంటిన్యూస్గా అయితే బండి కదండి, బైక్ కదా, అందుకోసమే అక్కడక్కడ ఆకుటైతే వెళ్తాము. బండి కదా, ఇంకా కార్ అయితే అది వేరే ఉంటుంది. ఇంకా బండి కాబట్టి ఇంకా అక్కడక్కడ గ్రీనరీ చూసుకుంటూ కాసేపు టైం స్పెండ్ చేసుకుంటూ అయితే బయలుదేరుతామండి. ఇంకా ఈ రెస్టారెంట్లో లంచ్ అయిపోయాక ఆ రెస్టారెంట్లో ఆ రోజు స్పెషల్గా ఈ స్వీట్ అయితే ఉండేనండి. ఇదేదో ఉండే, మర్చిపోయానండి స్వీట్ పేరు. చాలా బాగుందండి టేస్ట్ అయితే, ఎక్కువ స్వీట్నెస్ లేకుండా కొంచెం లైట్ స్వీట్తో చాలా బాగుంది. ఇంకా తిన్న తర్వాత అయితే మళ్ళీ ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ వచ్చేసి డిన్నర్ ప్రిపేర్ చేయాలండి. మార్నింగ్ చేయలేదు కదా, ఇంకా చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా నైటీలోకి అయితే వచ్చేసానండి. ఎందుకంటే మార్నింగ్ సింక్లో గిన్నెలు ఉండిపోయాయండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు క్లీన్ చేయలేదు. ఇంకా కాసేపు అయితే కూర్చొని ఒక మంచిగా స్ట్రాంగ్గా టీ తాగిన తర్వాత ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా రిటర్న్ మన ఇంటికైతే రావాల్సిందే కదా, ఇంటికి రావాల్సిందే. ఆ పూటకు సరిపడా మళ్ళీ లంచో డిన్నరో ప్రిపేర్ చేయాల్సిందే. ఈ పనులైతే ఇంకా మనకు రెగ్యులర్గా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి ఇంట్లో పనులు. ఇంకా ఇంటికి రాగానే ఇంకా మా వారైతే ఏదో వర్క్ ఉంటే చేసుకుంటున్నారండి ల్యాప్టాప్లో. ఇంకా నేను వచ్చేసి సింక్లో గిన్నెలు కడగాలి, బియ్యం కూడా కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంకా నాకు ఈవినింగ్ టైంలో ఇలా క్యాండిల్స్ వెలిగించడం అంటే ఇష్టం కదా, ఇలా వెలిగించిన తర్వాత నాకు ఎంత వర్క్ అయినా ఈజీగా చేసేస్తానండి. అదేంటో అలవాటైపోయింది, బాగా ఎఫెక్షన్ ఏమంటారు, ఎడిక్ట్ అయిపోయిన దానికి. కిచెన్లో హాల్లో కంపల్సరీగా పెడతానండి డైలీ. ఇంకా మా వారు వచ్చేసి పచ్చకర్పూరం తీసుకొచ్చారండి సాటర్డే రోజు. అది కూడా నేను కింద ఏమంటారు క్యాండిల్ పెట్టి పైన వాటర్ పోసి దాంట్లో అరోమా ఉంటాయి కదండి స్ప్రేస్, అవి వేసే బదులు పచ్చకర్పూరం కొంచెం వాటర్లో పొడి చేసి అయితే వేసానండి. ఇల్లంతా ఒక మంచి కర్పూరం వాసన అయితే వస్తుందండి. ఇంకా వాసన అయితే నాకైతే టెంపుల్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది స్మెల్. పచ్చకర్పూరం స్మెల్ బాగుంటుంది కదండి, తెలిసిందే కదా. ఇంకా అలా వెలిగించిన తర్వాత క్యాండిల్స్, ఇంకా స్టవ్ మీద కూడా రైస్ అయితే ఉడికిపోయిందండి, ఏమంటారు వాచేసాను, దమ్ అయితే పెట్టానండి. రైస్ వచ్చేసి వాయిస్ మామూలుగా రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి వస్తుంది, కానీ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా తడబడడం, ఇంకా మాట్లాడడానికి రాకపోవడం అలా జరుగుతుందండి. అంటే చాలామంది యూట్యూబర్స్కి అలా అవుతుందో ఏమో నాకైతే తెలియదు, కానీ నార్మల్గా మాట్లాడడం చాలా ఈజీ అండి. వాయిస్ ఓవర్ స్పెషల్గా వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొంచెం మాటలు అయితే తడబడతాయి. అవునో కాదో కింద కమెంట్ చేయండి. ఇంకా నాకే అనిపిస్తుంది ఇంత చిన్నది వాయిస్ ఓవర్ ఎందుకు ఫాస్ట్గా ఇవ్వలేకపోతున్నాను అనిపిస్తుంటుంది నాకు. ఇంకా వీడియోస్ పెట్టడం కూడా 1 వీక్ అయింది కదండి, దాని ఎఫెక్టో ఏమో, అంటే అలవాటు పోయింది కదా మేబీ అనుకుంటా. ఇంకా అన్నం అయితే వార్చడం అయిపోయింది, దమ్ అయితే పెట్టానండి. ఇంకా ఆ రోజు నైట్ వచ్చిన తర్వాత నేను టమాటా మెంతం కూర చేశానండి. ఇంకా నైట్ కదండి పప్పు చారు అన్నీ చేయడం ఎందుకు అనేసి అయితే సింపుల్గా టమాటా మెంతం కూర అయితే చేశాను. ఇంకా
మార్నింగ్ గిన్నెలు ఉన్నాయని చెప్పాను కదండి, అవి అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఫాస్ట్గా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా వచ్చిన గిన్నెలు టైంని బట్టి క్లీన్ చేసుకోవాలో లేదో డిసైడ్ చేస్తానండి. మార్నింగ్ స్టవ్ కూడా క్లీన్ చేయలేదండి. నేను ఇలాగే అస్సలు పడుకోలేను. ఇంకా నాకు కళలో కూడా అదే వస్తుంది, మార్నింగ్ ఫస్ట్ లేచి స్టవ్ కడగాలి అనేసి. అయితే అందుకోసమే ఫస్ట్ అయితే సింక్లో గిన్నెలు, స్టవ్ అస్సలు నేను ఉంచానండి. ఎంతమందికి ఇలా అలవాటు ఉందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకేనా ఇంకెంతమంది కన్నా ఉందా? అస్సలు ఇంకా నిద్రనే పట్టదండి స్టవ్ నీట్గా లేకపోతే. అది ఓసిడి అంటారు, ఇంకేదన్నా అంటారో నాకైతే తెలియదు, కానీ స్టవ్ అయితే నీట్గా తలతలా మెరవాలి నాకు ఎప్పుడు. అది అసలు నీట్గా లేకపోతే ఇంకా వేరే పని అయితే అసలు థాటే రాదండి చేయాలని. సింక్లో గిన్నెలు కూడా అంతేనండి, ఇంకా ఎప్పుడప్పుడు కడిగేసేయాలి. ఇంకా అలా ఉంటే మాత్రం ఇంకా నాకైతే అసలుకి ఏం తోచదు. పడుకుంటే కూడా నిద్ర పట్టదండి. ఎంతమందికి అలవాటు ఉందో ప్లీజ్ ఒక్క కమెంట్ చేయండి. నేనే అనుకుంటాను, మా వారైతే ఇంకా ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారండి, మార్నింగ్ చేసుకోవచ్చు కదా, ఏమంతా కొంపలు మునిగిపోయింది అనేసి అయితే అంటూ ఉంటారు. ఇంకా మా వారు ఎంత తిట్టినా నేనైతే ఇవి 2 పనులు అయితే ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటాను, ఎవ్వరు ఏమనుకున్నా. ఇంకా అంతేనండి, ఇక్కడికి తోటి అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేశాను. ఈ వ్లాగ్ నచ్చిందా అండి మీకు? నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క కమెంట్ చేయండి. ఇంతవరకు చూసినారు కదా, నచ్చుంటేనే మీకు కంటిన్యూ చేస్తారు కదండి. ప్లీజ్ ఒక కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా అడగండి, నేను చేయడానికైతే ట్రై చేస్తాను. ఈరోజు బ్యూటీ టిప్ వచ్చేసి నేను ఇంకా ప్రిపేర్ కాలేదండి. ప్రతి వీడియోలో చెప్తా అన్నాను కదా, ఇంకా ఈసారి అంటే ఏది చెప్పాలో అనేది అయితే ఇంకా నేను ప్రిపేర్ కాలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి, ఓకేనా? ఇంకా నైట్ టైంలో ఇలా స్టవ్ మంచిగా నీట్గా చేసి పెట్టుకుంటే బొద్దింకలు అలాంటివి, మళ్ళా కిచెన్ కూడా నీట్గా ఉంటుందండి. మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వస్తాం కదా, అప్పుడు మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఎంత వంట అయినా ఈజీగా చేసేస్తాము. ఇంకా ఆ రోజు సండే కదండి, నాన్ వెజ్ అలాంటివి ఏమి ఉండలేదు కదా. ఇంకా నెక్స్ట్ డే అయితే చికెన్ చేద్దాం అనేసి అయితే సండే నైట్ అయితే మా వారైతే తీసుకొచ్చారండి. ఇంకా దాన్ని మంచిగా నీట్గా 2-3 సార్లు వాష్ చేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇంకా పెరుగు కూడా యాడ్ చేశాను అనుకుంటాను. చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను, పెరుగు యాడ్ చేయలేదు అనుకుంటానండి. కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ యాడ్ చేసి మంచిగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి మసాలాలు, నెక్స్ట్ డేకి చికెన్ వండడం చాలా బాగుంటుందండి. ఏమంటారు, జ్యూసీగా. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశానండి. ఇంకా చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా మంచిగా ఉంటుందండి. వీలైతే ఇలా చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా. ఇంకా వీలు లేనప్పుడు ఒక 1 అవర్ ముందు ఇలాగా ఉప్పు కారం కలిపి పెట్టుకుంటానండి, మిక్స్ చేసి. ఇంకా చికెన్ అయితే చాలా బాగుంటుంది, లోపల దాకా మసాలా పోతుంది కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది చెప్పాలంటే. అదండి వ్లాగ్ వచ్చేసి. మళ్ళీ ఈ వ్లాగ్ మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. ఇంకా దీని తర్వాత సంక్రాంతి వ్లాగ్స్ అయితే వస్తాయండి. అంటే సంక్రాంతికి ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి కదండి, అప్పలు చేయడం, మళ్ళా నువ్వుల లడ్లు చేయడం, ఇలాంటివైతే ఉంటాయి కదా, అవన్నీ మీతోటి షేర్ చేసుకుంటానండి. మాకు సంక్రాంతి నోము కూడా ఉంది కదా, నేను ఈ సంక్రాంతికి ఏదైతే నోముకున్నానో అది కూడా మీకు షేర్ చేస్తానండి. వీడియోస్ అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మా వారైతే దేవుడి దగ్గర బెడ్ ల్యాంప్ అయితే పోయిందండి, ఒక 1 వీక్ అవుతుంది. ఇంకా దేవుని దగ్గర పెద్ద బల్బు తీసుకొచ్చాడండి. ఇంకా కిచెన్లో లైటు వేయకుండా దాంతో అలా కిచెన్లో చాలా వెలుతురు వస్తుందండి. ఇంకా నైట్ అయితే డిన్నర్ చేయడం అయిపోయిందండి. ఇంకా అయిపోయాక ఇంకా వచ్చిన గిన్నెలు అయితే కడగలేదండి. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. జర్నీ చేసాం కదండి, సాంగి టెంపుల్కి వెళ్ళాం కదా, ఇంకా బ్యాక్ పెయిన్ చాలా విపరీతంగా వచ్చింది. ఇంకా గిన్నెలు కూడా అంత ఎక్కువగా లేవండి, ఉట్టి ప్లేట్స్ ఒకటే ఉన్నాయి. అదండి వ్లాగ్ వచ్చేసి. మరి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందామండి. అంటిల్ దెన్ చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ కూడా చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తే
సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. బాయ్.